హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఎన్డీఏ ఎగ్జామ్ మనకు త్వరలో రాబోతుంది. సో ఆ ఎన్డీఏ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవి కొన్ని మీతో డిస్కస్ చేస్తాను. ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని చూస్తే కనుక మనకి ఎంసెట్ రేంజ్లోనే ఎన్డీఏ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు డిస్కస్ చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మనకి రాబోయే ఎన్డీఏ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో అడిగాడు. ది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ ఫర్ విచ్ 1 minus I by 1 plus I whole power n square equal to 1, then n equal to పాజిటివ్ ఇంటీజర్ n కనుక్కోమన్నాడు. స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, 1 plus I by 1 minus I రేషనలైజ్ అంటే ప్లస్ తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి సింప్లిఫై చేస్తే ప్లస్ ఉంటే ఐ వస్తుంది వాల్యూ సింప్లిఫై చేస్తే. అదే 1 minus I by 1 plus I రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే ఇదేమవుతుందంటే మైనస్ ఐ. మనకి ఏమిచ్చాడు, 1 minus I by 1 plus I హోల్ పవర్ n స్క్వేర్ 1 అన్నాడు. ఇక్కడ చూడండి 1 minus I ఉంది కాబట్టి దాని వాల్యూ ఏమవుతుందంటే మైనస్ ఐ హోల్ పవర్ n స్క్వేర్ ఈక్వల్ టు 1. స్టూడెంట్స్ మనకి ఐ ప్రాపర్టీస్ మీకు ఐడియా ఉండాలి. ఐ స్క్వేర్ మైనస్ 1, ఐ పవర్ 4ని ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ రాస్తే -1 ఇంటూ -1 ఏమైపోతుంది, 1 అయిపోతుంది. ఇక్కడ 1 ఇచ్చాడు, స్మాలెస్ట్ అంటే చిన్న వాల్యూ అని అర్థం. అలాగే మనం ఐ క్యూబ్ తీసుకుంటే మైనస్ ఐ అవుతుంది. అలాగే ఐ పవర్ 6 తీసుకుంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ -1 అవుతుంది. ఐ పవర్ 8 తీసుకుంటే మరలా +1 వస్తుంది. అంటే మనకి n స్క్వేర్ వాల్యూ 4, 8 12 ఇవి కావాలి. సో మనం n ఈక్వల్ టు స్మాలెస్ట్ పాజిటివ్ అన్నాడు కాబట్టి n స్క్వేర్ ఈక్వల్ టు 4 తీసుకుంటే n వాల్యూ 2 అవుతుంది. సో ఈ విధంగా మనకి 2 ఫార్మ్స్ గుర్తుంటే చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ x satisfying the equation log of sin x, students, base cos x equal to 1, log of sin x base cos x equal to 1, where x lies between 0 to pi by 2 is. మనకు ఆప్షన్స్ pi by 2, pi by 4 అట్లాగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, 3 pi by 4 అట్లాగా. స్టూడెంట్స్ మనకి లాగర్థం ప్రాపర్టీస్ బాగా తెలిసినట్టయితే ఈజీ అవుతుంది. మనకి 1 ఎప్పుడు అవుతుందంటే లాగ్ ఏ బేస్ ఏ బోత్ ఈ రెండు ఈక్వల్ అయితే 1 అవుతుంది. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బేస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే మనకి దీని నుంచి సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ రాయొచ్చు. సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఎప్పుడు అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు pi by 4 అయిపోయింది. ఎందుకంటే 0 to pi by 2 ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ ఎంత, pi by 4. ఓకేనా. నెక్స్ట్, if delta equal to det 3 by 3 matrix, students, a1 b1 c1 a2 b2 c2 a3 b3, then determinant of. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్స్ మనకి, కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి. మనకి డిటర్మినెంట్ ప్రాపర్టీస్లో ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ ఎ సమ్ స్కేలర్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్. మనకి ఏదైనా రోలో కానీ కాలంలో కానీ ఈచ్ ఎలిమెంట్లో తీయక్కర్లా. మ్యాట్రిక్స్లో అయితే ఎవరి ఎలిమెంట్లోంచి కామన్ తీయాలి. డిటర్మినెంట్స్లో ఏదైనా రో కానీ కాలం కానీ కామన్ వాల్యూ ఉంటే యూ కెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్. మనకి దీని నుంచి పీ కామన్ తీయచ్చు, ఇక్కడ నుంచి క్యూ కామన్ తీస్తే మనకి a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 ఈ వాల్యూ మనకి గివెన్ యాజ్ ఏ డెల్టా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు pq ఇంటూ డెల్టా ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ అసలు, మనం ఇదంతా చేయక్కర్లేదు. ఇక్కడ పీ కామన్ వస్తుంది, ఇక్కడ క్యూ కామన్ వస్తుంది, పీక్యూ ఈ మ్యాట్రిక్స్ మిగిలింది, దాని డిటర్మినెంట్ వాల్యూ డెల్టా, పీక్యూ డెల్టా. సో ఆప్షన్స్ పీ ప్లస్ క్యూ ఇంటూ డెల్టా అలా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a1 a2 అండ్ సో ఆన్ a9 ఆర్ ఇన్ జీపీ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది డిటర్మినెంట్ లాగ్ a1 లాగ్ a2 లాగ్ a3. స్టూడెంట్స్ సింపుల్ లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎలిమెంట్స్ of the determinant are in AP or GP or in HP, then that value is blindly take it as a 0, no doubt at all.
A1 A2 A3 ఇవేంటి జీపీలో ఉన్నాయన్నాడు. జీపీ అనగానే మనం జనరల్గా ఏం తీసుకుంటాం అంటే ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, అలాగే ఏఆర్ పవర్ 8, ఇవి 9 టర్మ్స్. ఫస్ట్ వన్ ఈజ్ A1, సెకండ్ వన్ ఈజ్ A2 A3. సో ఇందులో సింప్లిఫై చేసి ప్రొడక్ట్ ఉంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాస్తాం. అవి ఏపీలో అయిపోతాయి. ఎలిమెంట్స్ ఏపీలో ఉంటే రో ఆపరేషన్స్ ఉపయోగిస్తే డెట్ వాల్యూ ఏమొస్తుందంటే 0. సో మీరు ఇంక ఈ ప్రొసీజర్ ఏం అక్కర్లేదబ్బా. ఎలిమెంట్స్ either in AP or GP or in HP ఉండే డెట్ వాల్యూ 0. బ్లైండ్లీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా స్టూడెంట్స్. ఈ ఎన్డీఏ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక 4 డిస్కస్ చేసాం. అన్ని బేసిక్ లెవెల్స్ మీదే ఉంటాయి, బేసిక్ మోడల్సే. చూడండి, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ ఆర్ రియల్. జనరల్గా రూట్స్ రియల్ అంటే డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాం. డెల్టా అంటే b² - 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. b అంటే x కోఎఫిషియంట్, 2² - 4, a అంటే 1, c అంటే k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 అవుతుంది. 4 కామన్ తీస్తే 1 - k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 క్యాన్సిల్ చేసేయచ్చు. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. దీని నుంచి k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మన ఆన్సర్ ఈజ్ ద 4th ఆప్షన్, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. చాలా సింపుల్. ఇఫ్ n ఈక్వల్ టు 100 ఫ్యాక్టోరియల్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్. కంగారు పడొద్దు, కంగారు పడితే ప్రాబ్లమ్స్ రావు. బుర్ర ఉపయోగించండి, టెక్నిక్స్ అప్లై చేయండి. మనకి 1/log a బేస్ b ఈక్వల్ టు log b బేస్ a రాయొచ్చు. 1 రెసిప్రోకల్ ఇలా రాయొచ్చు అన్న ఐడియా ఉంటే ఇది వచ్చేస్తుంది. ఫస్ట్ వాల్యూ log 2 బేస్ n, log 3 బేస్ n ప్లస్ అండ్ సో ఆన్, log 100 బేస్ n. స్టూడెంట్స్, సమ్మేషన్ ఉన్నప్పుడు లాగర్థమ్స్లో ప్రొడక్ట్గా రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ n. ప్రొడక్ట్ అంటే 2 × 3 × అండ్ సో ఆన్ 100, 2 × 3 × అండ్ సో ఆన్ 100. డియర్ స్టూడెంట్స్, ఇంటూ 1 రాస్తే నష్టం లేదు. 1 × 2 × 3 × and so on 100 is 100 factorial. Here given n value is also 100 factorial. Log of 100 factorial అంటే 1. మన ఆన్సర్ is the second option. చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ z ఈక్వల్ టు 1 + i వేర్ i ఈక్వల్ టు √-1, దెన్ వాట్ ఈస్ ద మోడ్యులస్ ఆఫ్ z + 2/z. z + 2/z స్టూడెంట్స్. మనకి mod z వాల్యూ √1² + 1² అవుతుంది, దట్ ఈక్వల్ టు √2. z + 2/z అన్నాడు, దీనికి మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీన్ని మోడ్యులస్ తీసుకొని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z + 2/mod z రాసేయచ్చు, అది గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. దీన్ని ఇలా రాసుకోండి, 1 + i + 2/1 + i. రేషనలైజ్ చేస్తే 1 + i + 2 × 1 - i. రేషనలైజ్ కాంజుగేటివ్తో మల్టిప్లై చేయాలి, 2 అవుతుంది. 2 క్యాన్సిల్, i క్యాన్సిల్ అయిపోయి 2 అవుతుంది. సో ఈ వాల్యూకి మోడ్యులస్ అంటే mod 2 కదా. mod z + 2/z ఈక్వల్ టు mod 2, దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. చాలా ఈజీ. ఈ జస్ట్ మీకు బైలో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు, కాంజుగేటివ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మ్యాట్రిసెస్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆర్ పాసిబుల్ విత్ ఎలిమెంట్స్ కంప్రైజింగ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 30. స్టూడెంట్స్, లెస్ దెన్ 30 ప్రైమ్ నెంబర్స్ చూడండి. 2, 3, 5, 7, 8, 9 రాదు, 11, 13, నెక్స్ట్ 17, 19, 23, 29. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చాయి. 29 మనకి ఏది పోదు కదా. సో దీస్ ఆర్ ది ప్రైమ్ నంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 30. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 10. 10 వచ్చేటట్టుగా మనకి. సో నంబర్ ఆఫ్ ఆర్డర్ డిఫరెంట్ ఆర్డర్ మ్యాట్రిసెస్, నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్ మ్యాట్రిసెస్ ఈక్వల్ టు మనకి 10 వచ్చేటట్టుగా 10కి మనం
10 into 1 రాయొచ్చు, 1 into 10 రాయొచ్చు, 2 into 5 రాయొచ్చు, 5 into 2 రాయొచ్చు. సో ఇవన్నీ 1 2 3 4 ఇంకేమన్నా చెప్పగలమా? ఇంకేమీ లేవు. సో వీటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్డ్ మ్యాట్రిక్స్ ఎన్ని అవుతుంది? 4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్. స్టూడెంట్స్, మనకి ఈ ఎన్డీఏ క్వశ్చన్ పేపర్ నేను ప్రీవియస్గా గమనించినప్పుడు ఈ ట్రిగ్నామెట్రీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. మ్యాట్రిక్స్ ట్రిగ్నామెట్రీ నుంచి ఎక్కువగా ఉన్నాయి. సో tan x ఈక్వల్ టు -3/4 అండ్ x ఈజ్ ఇన్ ది సెకండ్ కోఆర్డినెంట్. x సెకండ్ కోఆర్డినెంట్ అన్నాడు. సెకండ్ కోఆర్డినెంట్లో tan నెగిటివ్ సెకండ్ అండ్ ఫోర్త్. కాబట్టి ఇక్కడ x బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినెంట్. సెకండ్ కోఆర్డినెంట్లో కాస్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, ఇక్కడ ఉన్న సైన్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. tan డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్. ఈ వాల్యూ 3 అవుతుంది, ఈ వాల్యూ 4. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ 3² + 4² అంటే 5 అవుతుంది. మనకి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ ఎక్స్ వాల్యూ మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5, కాస్ ఎక్స్ వాల్యూ ఎడ్జెసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5. కానీ మన ఇక్కడ ఏంటి, కాస్ ఎక్స్ నెగిటివ్ వాల్యూ ఉండాలి, మైనస్ తీసుకోండి. సో వాళ్ళు అడుగుతుంది సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వాల్యూ. సో 3/5 ఇంటూ -4/5, 3 ఇంటూ -4 -12, 5 ఇంటూ 5 25. సో చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసెకెంట్ 7π/6, సీకెంట్ 5π/3? మీకు చూస్తుంటే కొంచెం బిగ్ నెంబర్ అనిపిస్తుంది. ఇలా రాసుకోండి, కొసెకెంట్ π + π/6 అని రాయండి, ఈజీ అయిపోతుంది. దీన్ని సీకెంట్ 2π - π/3 రాయండి. 3 × 2 5 6 అవుతుంది. కాబట్టి π + θ అనేది థర్డ్ కోఆర్డినెంట్ అవుతుంది. π + θ థర్డ్ కోఆర్డినెంట్. థర్డ్ కోఆర్డినెంట్లో కొసెకెంట్ నెగిటివ్, పై ఉంటే అదే వస్తుంది. కొసెకెంట్ π/6. 2π - θ ఫోర్త్ కోఆర్డినెంట్. ఫోర్త్ కోఆర్డినెంట్లో కాస్ ఇట్స్ రెసిప్రోకల్, సీకెంట్ పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇట్ ఈస్ సీకెంట్ π/3 అవుతుంది. మైనస్ కొసెకెంట్ π/6. మనకి సైన్ π/6 వాల్యూకి రెసిప్రోకల్. సైన్ π/6 అంటే ఎంత? 1/2. నెక్స్ట్ కాస్ π/3 అంటే ఇట్ ఈజ్ 1/2. వీటి రెసిప్రోకల్స్ ఇవి అవుతాయి. దీని రెసిప్రోకల్ కొసెకెంట్ అవుతుంది, వాల్యూ 2. ఈ వాల్యూ 2 -2 × 2 అంటే -4 వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 31 ఇంటూ tan 33 ఇంటూ tan 35? యాంగిల్స్ డిఫరెన్స్ చూస్తే 2 2 ఉంది స్టూడెంట్స్. 2 2 ఉంది డిఫరెన్స్, 2 2 ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ట్యానుల్లో ప్రొడక్ట్ ఉంది స్టూడెంట్స్. ట్యానుల్లో ప్రొడక్ట్ ఉంది. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇఫ్ a + b = 90 degrees, దెన్ tan a ఇంటూ tan b = 1 షూటెడ్ పాయింట్. tan a ఇంటూ tan b = 1. ఇప్పుడు 31 59 యాడ్ చేస్తే 31 59 యాడ్ చేస్తే 90 వస్తుంది. సో దాన్ని కొంచెం ఇలా రాసుకోండి, tan 31 ఇంటూ tan 59, ఫస్ట్ది లాస్ట్ది. అలాగే సెకండ్ది అటు నుంచి సెకండ్, tan 33 ఇంటూ tan 57. నెక్స్ట్ దీన్ని tan 35 ఇంటూ దీనికి 2 తగ్గిస్తే tan 55 అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనకి ఈ రెండు యొక్క ప్రొడక్ట్ 1, ఈ రెండు యొక్క ప్రొడక్ట్ 1. ఎందుకంటే a + b 90 అవుతుంది, ఇక్కడ a + b 90 అవుతుంది. ఇలాగ అన్నీ మనకి 1 1 వస్తుంది. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ f(x) = అని చెప్పేసి ఇచ్చేసాడు. జనరల్గా దీన్ని ప్రొసీజర్ చేస్తే పెద్దది వస్తుంది. ఈ రోలోంచి x కామన్ తీయచ్చు, ఎందుకంటే x ఉంది. ఈ బోటమ్ రోలో నుంచి R3 నుంచి x - 1 ఈచ్ టర్మ్లో ఉంటుంది. x - 1 x - 1 x - 1.
ఈ కాలం నుంచి x+1 కామన్ తీయచ్చు. ఇక్కడ x కామన్ తీసినప్పుడు ఇంటూ అవుతుంది. f(0) అంటే 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 అయిపోతుంది. సో మనం ఇట్లా చేసుకుంటే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. x ఫ్రమ్ R2, x-1 ఫ్రమ్ R3, x+1 ఫ్రమ్ C3. అవి కామన్ తీస్తే మనకి మిగతా ఏముంటాయి? 1 x+1 కామన్ తీసాం కదా, 1. ఇందులోంచి x కామన్ తీస్తున్నాం, 2 x కామన్ తీస్తే x-1. ఇందులోంచి x+1 కామన్ తీసాం, x కామన్ తీసాం కాబట్టి 1. 3x x-1 నుంచి కామన్ తీస్తున్నాం, 2 ఇంటూ x-2. ఇక్కడ x-1 ఇందులోంచి x+1 కామన్ తీస్తే x. ఇదేదో ఒక వాల్యూ మనకు దీంతో సంబంధమే ఉంది. f(-1) ఇక్కడ x+1 ఉంది కాబట్టి -1 + 1 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో ఈ వాల్యూ 0. f(0) అంటే x బదులు 0 రాస్తే 0 ఇంటూ ఎనీ నెంబర్ 0. f(1) x బదులు 1 రాస్తే 1 - 1 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0, టోటల్ వాల్యూ 0. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ, బి అండ్ సి ఆర్ కోప్లేనార్. స్టూడెంట్స్ కోప్లేనార్ అయితే బాక్స్ వాల్యూ 0, బాక్స్ ఏ బార్, బి బార్, సి బార్ 0. He want this value. See, in cross product or dot product, we can multiply scalars. 2 into 3, 6 into 4, 12, 24. అది ఎంతైనా ప్రాబ్లం లేదు. ఇంకేం మిగిలిపోతుంది? ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. మళ్ళీ ఇలా పెట్టుకుంటే బాక్స్ అనుకుంటారేమో, ఇలా పెట్టుకోండి. ప్లస్ అలాగే కాన్స్టెంట్స్ మల్టిప్లై చేస్తే 90 బి బార్ క్రాస్ సి బార్ డాట్ ఏ బార్. సో 24, దీని డెఫినేషన్ బాక్స్ ఏ బార్, బి బార్, సి బార్. 90 ఇంటూ బాక్స్ బి బార్, సి బార్, ఏ బార్. బాక్స్ ఏబిసి 0 అయితే బాక్స్ బీసీ ఏ బార్ కూడా 0 అవుతుంది. బాక్స్ సి ఏ బార్, సి బార్, ఏ బార్, బి బార్ కూడా 0 అవుతుంది. సో 0 + 0 = 0. సో ఈ బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే 0. అయితే ఇక్కడ బాక్స్ వాల్యూ స్కేలార్ ఒక నంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నంబర్ పెట్టాలి. కొంత ఆప్షన్స్లో 0 ఉంటుంది, 0 బార్ ఉంటుంది. 0 బార్ తీసుకోవద్దు. 0 బార్ అంటే నల్ వెక్టార్ అంటారు. కానీ ఇక్కడ వచ్చేది ఒక నంబర్ వస్తుంది. కాస్త జాగ్రత్తగా గమనించండి. మనం ఏదో 0 వచ్చిందని తొందరపడి దీన్ని టిక్ చేస్తే పోతుంది. నెక్స్ట్, లిమిట్ x tends to -1 x³ + x² / x² + 3x + 2. లిమిట్స్లో డైరెక్ట్గా ఒకసారి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0/0 ఫామ్ వస్తుంది. దీన్ని ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చినప్పుడు మీరు బ్లైండ్లీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ని డెరివేటివ్ చేయటం బై డినామినేటర్ని డెరివేటివ్. దీని డెరివేటివ్ చేస్తే 3x² + 2x. దీని డెరివేటివ్ చేస్తే 2x + 3. ఇప్పుడు x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x tends to -1, -1² అంటే ఈ వాల్యూ 3 -2 అవుతుంది. x బదులు -1 రాస్తే, x బదులు -1 రాస్తే -2 + 3. సో న్యూమరేటర్ వాల్యూ 1, డినామినేటర్ వాల్యూ 1, ఆన్సర్ మనకి 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్. మనం వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ 0 to a f(a - x) బై f(x + f(a - x). దీనికి ఫార్ములా ఐడియా ఉంటే ఓకే. ఫార్ములా ఐడియా లేకపోతే మనం ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. I = ఇంటిగ్రేషన్ 0 to a f(x) dx = 0 to a f(a - x) dx. ఈ ఫార్ములా రాస్తే మనకి ఫార్ములా ఏమవుతుందంటే a/2 ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్పుకున్నాం, ఇంటిగ్రేషన్ a to b f(x) బై f(x + f(a + b - x) dx. ఆర్ ఇలా కూడా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ a to b f(a + b - x) బై f(x + f(a + b - x) dx.
ఆన్సర్ బి మైనస్ ఏ బై 2. ఇవన్నీ డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. వాటిని నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ది కర్వ్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 27 హ్యాస్ ద మ్యాక్సిమం స్లోప్ ఎట్ అంటే ఎక్స్ వాల్యూ అని. మ్యాక్సిమం స్లోప్ ఎట్ అంటున్నాడు. క్వశ్చన్ చదివే విధానం ఉంటుంది స్టూడెంట్స్. కరువు యొక్క స్లోప్ జనరల్గా జనరల్ స్లోప్ ఆఫ్ కర్వ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అవుతుంది. ఆ స్లోప్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 2. ఈ స్లోప్ మ్యాక్సిమం అవ్వాలంటున్నాడు. ఒకటి ఏంటంటే ఇది కోఆర్డిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉందంటే దీనికి పాజిటివ్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మనం కోఆర్డిక్ ఎక్స్ప్రెషన్లో చెప్పుకుంటాం. ఒక కోఆర్డిక్ ఎక్స్ప్రెషన్ ఎం అన్నమాట. ఇది ఈక్వల్ టు ఎం కదా. హ్యాజ్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a మైనస్ బి అంటే 6 బై 2 ఇంటూ ఏ అంటే 3 ఈక్వల్ టు -1. ఎక్స్ వాల్యూ -1. దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు ఇది గుర్తులేదు, దీనికి ఇది గుర్తులేదు. స్లోప్ మ్యాక్సిమం అవ్వాలంటున్నాడు. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని మనకు ప్రొసీజర్ ఉంది. సెకండ్ మెథడ్ చెప్తున్నాను. మ్యాక్సిమా మినిమాకి ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అంటే దీని డెరివేటివ్ 0 తీసుకోవాలి. మైనస్ 6x ప్లస్ 6 ఈక్వల్ టు 0. మైనస్ 6x ప్లస్ 6. ఓకే, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను. 2a అంటే ఏ వాల్యూ -3 కదా. ఇప్పుడు మైనస్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ 6x ప్లస్ 6x ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ మెథడ్. మనకి ఈ ఫార్ములా గుర్తు లేకుంటే చూడండి. m హ్యాజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. ఏ అంటే -3, నేను ఇందాక +3 రాశాను. -3 ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 6 బై 6 1. సో ఎక్స్ వాల్యూ ఈజ్ +1. ఓకేనా. If f of x equal to e power mod x, then which one of the following is correct? F dash 0 1, B, F dash 0 -1, C, F dash 0 0, F dash 0 does not exist. స్టూడెంట్, మీకు ఈ పవర్ మాడ్ ఎక్స్ ఉంది కాబట్టి వన్ వే ఇలా చెప్తున్నాను. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఈ పవర్ ఉన్నప్పుడు అదే వస్తుంది, ఈ పవర్ మాడ్ ఎక్స్. చైన్ రూల్ ప్రకారం మాడ్ ఎక్స్కి డెఫినేషన్ మాడ్ ఎక్స్ బై ఎక్స్, డెరివేటివ్ ఈ పవర్ మాడ్ ఎక్స్ ఇంటూ మాడ్ ఎక్స్కి డెరివేటివ్ మాడ్ ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే ఎఫ్ డాష్ 0 ఈక్వల్ టు ఈ పవర్ 0 0 బై 0. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మనకు ఆన్సర్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. దీన్ని ఇంకో వేలో చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఏంటంటే ఇంకో వే, మనకి మీకు ఇది ఐడియా ఉంటే ఓకే, లేదంటే ఇలా తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పాజిటివ్ అయితే మాడ్ ఎక్స్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ నెగిటివ్ అయితే ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, దీని డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. మనకి ఎఫ్ డాష్ 0 అంటే మనకి ఎక్స్ బదులు 0 రాస్తే ఇది 1, ఇది -1. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటాం, దీన్నేమో రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటాం. అంటే 0 పాజిటివ్, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, స్లైట్లీ గ్రేటర్ దెన్ 0, రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇది ఫస్ట్ ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్, సెకండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. బోత్ ఆర్ అన్ఈక్వల్ కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. దీస్ ఆర్ నాట్ ఈక్వల్, సో లిమిట్ డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లేదంటే ఇలాగా మీకు ఏది ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్? డెరివేటివ్ ఆఫ్, సో డి బై డిఎక్స్ని డెరివేటివ్ అంటాం. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ అంటున్నాడు. డెరివేటివ్ చేసి ఎక్స్ బదులు ఈ రాయమని అర్థం, దాన్ని ఇలా డినోట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ రాయాలి. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్
log x డెరివేటివ్ 1/x. ఈ వాల్యూలో x ప్లేస్లో ఈ రాయాలి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు ఈ. log e బేస్ ఈ, x ప్లేస్లో ఈ రాస్తే log e బేస్ ఈ 1 cos 1 బై 1/e. సో 1/e ఇంటూ cos 1 మైనస్ సైన్ ఆఫ్ log e బేస్ అంటే 1 సైన్ ఆఫ్ 1 ఇంటూ 1/e. 1/e కామన్ తీస్తే 1/e ఇంటూ cos 1 మైనస్ సైన్ 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ 2x? స్టూడెంట్స్, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోమన్నప్పుడు సింగిల్ ఫంక్షన్లోకి మార్చుకోవడం అలవాటు చేసుకోండి. సింగిల్ ఫంక్షన్ జనరల్గా మనకి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో ఉంటే మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మినిమం వాల్యూ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ సమ్మేషన్ ఫామ్ ఉండాలి. అయితే ఈ ప్రాబ్లంకి అలా అక్కర్లేదు. ఈ ఇచ్చిన ప్రాబ్లంకి 1/2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. సైన్ 2x ఇంటూ కాస్ 2x. ఇది 1/2. దీన్ని సైన్ 4xగా రాసేయచ్చు. సైన్ 2θ ఫార్ములా. సైన్ 2θ ఫార్ములా. he want maximum value. Sin value మనకు always lies between -1 to 1, whatever it may be value of x. So maximum value అంటే you take this maximum value 1/2 into 1, that equal to 1/2. Next, what is the derivative of e power x with respect to x power e? e power x డెరివేటివ్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ x power e. అంటే దాన్ని ఇలాగా డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ with respect to another function. దీన్ని f'(x) by g'(x) ఫార్ములా రాశాను. డెరివేటివ్ ఆఫ్ f(x) with respect to g(x) అంటే సింబల్ ఇది. అంటే మనకి డెరివేటివ్ ఆఫ్ e పవర్ x, f' అంటే దీని డెరివేటివ్ e పవర్ x, g'(x) అంటే దీని డెరివేటివ్. ఇది x పవర్ n మోడల్లో ఉంది. x పవర్ e అంటే e కాన్స్టెంట్, e ఇంటూ x పవర్ e మైనస్ 1. స్టూడెంట్స్, ఈ ఈకి పవరు 1 ఉంటుంది. ఇది పైకి వెళ్తే మనకి ఏమవుతుందో చూసుకోండి. ఆప్షన్స్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని ఇలా చేద్దాం. ఈ పవర్ ఎక్స్ బై ఈ ఇంటూ ఎక్స్ పవర్ ఈ. ఎక్స్ పవర్ ఈ మైనస్ 1 ఉంది, ఎక్స్ పవర్ మైనస్ 1. ఇది 1/x పైకి వెళ్తుంది. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై ఈ ఎక్స్ పవర్ ఈ. ఆప్షన్ ఇలా ఉంది. సో ఆప్షన్ బట్టి కన్వర్షన్స్ చేయాలి. 1/x పవర్ మైనస్ 1, ఎక్స్ పవర్ మైనస్ 1ని 1/x రాస్తాం. ఇది పైకి వెళ్తుంది. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డిగ్రీ చెప్పేటప్పుడు మనకి డెరివేటివ్ టర్మ్స్లో పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ ఉండాలి. పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ ఉండాలి. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² ఈక్వల్ టు 1 ప్లస్ d²y బై dx² అవుతుంది. డిగ్రీ ఎప్పుడు డిపెండ్ అవుతుందంటే వైని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నైతే డెరివేటివ్ చేస్తామో దాని యొక్క పవర్ని డిగ్రీ అంటాం. ఇట్స్ పవర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్. పవర్ ఫ్రాక్షన్ ఉండకూడదు స్టూడెంట్స్. సో ఫస్ట్ స్క్వేరింగ్ చేసాం. 1 ప్లస్ d²y బై dx². దీని డిగ్రీ 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ వైని 2 టైమ్స్ చేసాం కాబట్టి ఆర్డర్ 2 అని రాయాలి. మనం అడిగింది డిగ్రీ 1 అని రాయాలి. ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ యొక్క పవర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ వెన్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్ ఆర్ ఈక్వేషన్ షుడ్ బి ఇన్ పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా స్టూడెంట్స్ ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. మన ఎన్డీఏ మోడల్ క్వశ్చన్స్. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. Bye students.